మనతో పాటుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. చంద్రశేఖరరావు గారు నమస్కారం అండి. వర్మ గారు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు. రైట్. సాంబశివరావు గారు ఎలా చూడాలి తమిళనాడు రిజల్ట్స్? అసలు ఊహించిన విధంగా 113 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో దళపతి విజయ్ వీర విహారం చేస్తున్నారు. సో ఒక 6 నెలల క్రితం పెట్టిన పార్టీ, సినిమా హీరో పార్టీ. ఎందుకంటే దీన్ని తెలుగు రాష్ట్రాలతో కూడా పోల్చే పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ గారు 9 నెలలు అయిందని, అలాగే చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. అందుకని మిమ్మల్ని క్వశ్చన్ అడగాల్సి వస్తున్నది. సో దానికి దీనికి కంపారిజన్ చెప్తారా? ఇంత విజయం ఎలా సాధించగలిగారు 6 నెలల్లో? వర్మ గారు, మీకు ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, ప్రేక్షకులు కూడా నమస్కారం. ఇక్కడ మనం తమిళనాడు వరకు మాట్లాడుకుంటే డెఫినెట్ గా ద్రవిడ రాజకీయాలు అని ఏదైతే ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చారో అవి కూడా క్వశ్చన్ మార్క్ అయింది. నంబర్ 1, ద్రవిడ పార్టీలు అంటూనే ద్రవిడం అంటూనే 2 పార్టీలు కూడా ఏఐడిఎంకే కానివ్వండి, డిఎంకే కానివ్వండి, ఎప్పుడు కూడా నేషనల్ పార్టీస్ తో పొత్తు పెట్టుకుని ఒకసారి మీరు ఒకసారి మేము అనుకుంటా కొట్టుకున్నట్టుగాను ఉంది. కానీ నేషనల్ పార్టీస్ తో అలయన్స్ లోనూ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు నిజంగా ద్రవిడ వాదానికి కట్టుబడి ఉన్నారా, జాతీయవాదంలో భాగస్వాములుగా ఉన్నారా, జాతీయవాదానికి మళ్ళీ 2 భాగాలు ఉన్నాయా, కాంగ్రెస్ వాదం వేరు బీజేపీ వాదం వేరా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ మధ్యలో దళపతి విజయ్ గారు వచ్చినప్పుడు ఆయన ఏమి ఇలా ద్రవిడ మూవ్మెంట్ అని కానీ లేదంటే ఇవన్నీ వదిలేసి బేసిక్ గా ఆయన ఆర్థిక పరమైన అంశాల మీదే బ్యాంక్ అయ్యాడు, యువత మీద బ్యాంక్ అయ్యాడు. ఇంతవరకు అది ఇది కాదు అనుకుంటున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కనపడ్డాడు. డెఫినెట్ గా ఈ హ్యాస్ ప్రూవెన్ దట్ ఆల్టర్నేటివ్, పాజిటివ్ ఆల్టర్నేటివ్ కనపడినప్పుడు దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే మార్పును కోరుకుంటుంది, మార్పుకు అవకాశం ఇస్తుంది అనేది మనం తమిళనాడు నుంచి నేర్చుకోవాలి. మరి 6 నెలల్లోనే సాధించగలిగాడంటే 6 నెలల క్రితమే బహుశా ప్రజలందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ కోసం వెయిట్ చేస్తున్నారేమో. గతంలో అలాంటి ఆల్టర్నేటివ్ దొరకలేదేమో. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ని కరెక్ట్ గా ఆయన ఇన్ టైం ఇవ్వగలిగాడు, ప్రొజెక్ట్ చేయగలిగాడు, కష్టపడ్డాడు, నమ్మించాడు. అతని మీద ఉన్నటువంటి స్టార్డమ్ ఒక్కటే అని నేను అనుకోవట్లేదు. ప్లస్ అతను వాట్ ఎవర్ లైన్ హీ టుక్ దాన్ని జనం నమ్మారని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇందాక అన్నారు మనకి ఈ స్టార్డమ్ దీన్ని రాజకీయాల్ని పోల్చాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఆంధ్రాలో ఉన్నాము, ఆంధ్రాలో కూడా స్టార్స్ పదే కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఆయా టైమ్స్ ని బట్టి మనం ఆలోచించాలి. కానీ జస్ట్ బికాస్ యూఆర్ ఎ స్టార్ ఆటోమేటిక్ గా అదే పనిచేస్తే స్టార్స్ అందరూ కూడా వాళ్ళ సీఎంలు పిఎంలు అయిపోవాలి కదా. అది ఒక్కటే కాదు, ఆ టైమింగ్ ఉంటది, వాదన ఉంటది, వాళ్ళు తీసుకునే లైన్ ఉంటది, అప్పుడున్న పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి మధ్య కూడా ఐ థింక్ తమిళనాడు మార్పు కోరుకుంది. తమిళనాడులో ఒక మంచి ఆల్టర్నేటివ్ గా విజయ్ కనపడ్డాడు, విజయ్ నమ్మారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ పాజిటివ్ ఫర్ హిమ్ రైట్ నౌ. హీఈస్ ఆల్మోస్ట్ నియర్ ద మ్యాజిక్ నంబర్. సో హోప్ఫుల్లీ హీల్ మేక్ ఇట్. ఏదేమైనా కానీ ఓవరాల్ గా గత కొన్ని నెలలుగా మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వస్తున్న ఆరోపణలు వీటన్నిటిని పక్కన పెట్టేసి భారతదేశం ఎలక్షన్స్ చేయగలదు, భారతదేశం ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోగలదు, భారతదేశంలో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరుగుతాయి అని మనం నమ్మాలి. మనం ప్రూవ్ చేసాం, వరల్డ్ కు చూపించాం. కాబట్టి ముందు మనం కేంద్ర ప్రభుత్వానికి, ఈసీఐకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్టేట్స్ లో ఎవరు గెలిచినా సరే రాజకీయంగా కరెక్ట్ గా ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది అని నమ్ముతున్నాం. కాబట్టి ముందు ఓటర్స్ అందరికీ శుభాకాంక్షలు, గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు. దీంట్లో మనం గోయింగ్ ఫార్వర్డ్ ఏం నేర్చుకోగలమో చూడాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్ లో, స్టాక్ మార్కెట్స్ లో ఒక నానుడు ఉంటది వర్మ గారు, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నో ఇండికేషన్ ఫర్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అంటారు. గతంలో అలా జరిగింది కాబట్టి ఫ్యూచర్ లో అలా జరుగుద్ది అని ఎలా నమ్మలేమో, గతంలో అలయన్సెస్ వాళ్ళు కలిస్తే ఇది అది ఒకటైపోయి గెలుస్తారు, ఓడతారు అనేది కొన్నిసార్లు నిజమైనప్పటికీ ఇట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ అన్నది మనకి తమిళనాడుని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ బికాస్ 2-3 పార్టీస్ బిగ్ ఆర్ స్మాల్ అవి దగ్గరకు వచ్చినంత మాత్రాన వాటి విడివిడిగా వాటికి వచ్చిన ఓట్స్ అన్ని కూడా కూడుకుని లెక్కలు వేసుకోవడానికి అవకాశం లేదు. ఐ థింక్ భావజాలం, వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారు, ఏ లైన్ తీసుకుంటున్నారు, ఈజ్ ఇట్ ట్రస్ట్ వర్ది అన్నది మెజారిటీ పీపుల్ కి మనం వివరించి చెప్పగలిగే
చెప్పగలిగితే, మెజారిటీ పీపుల్ నమ్మితే ఐ థింక్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్. రైట్ గా సార్ ఒక నిమిషం. అనుభవం లేకపోయినప్పటికీ అతను తీసుకున్న లైన్ తమిళనాడు ప్రజలకు నచ్చింది. Right, తమిళనాడు ప్రజలు మార్పును కోరుకునే దశలో ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. ఓకే, సాంబశివరావు గారు సింపుల్ గా స్ట్రైట్ గా దీని ఎఫెక్ట్ ఏమైనా జనసేనకు ఉంటుందా? ఉండదు. ఐ థింక్ ఎంటైర్ కంట్రీ కూడా దిస్ ఇస్ ఎ పాజిటివ్ సిగ్నల్. ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో మార్పు కోసం ప్రయత్నం చేయాలని చేస్తే అలాంటి నాయకుల గుర్తింపు వస్తుంది అనేది ఒక జనసేన అని కాదు. ఐ థింక్ ఇట్ పొలిటికల్ లీడర్షిప్ లో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ లెసన్. ఆ రోజున 1982లో సాంబశివరావు గారు ఇప్పుడు జనసేనతోనే కంపేర్ చేస్తున్నారు సోషల్ మీడియా, మీరు ఒకసారి చూడొచ్చు.